హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై రెసిపీని చేతి లేకుండా అలాగే ఒక 15 డేస్ పాటు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రంచీగా, టేస్టీగా, చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 1 కేజీ కాకరకాయ ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇందులో తడి అంతా పోయే వరకు కూడా మనం మంచిగా ఆరబెట్టుకోవాలి. అలా ఒక గంట సేపు పక్క పెట్టుకుంటే అందులో వాటర్ అంతా కూడా పోతుంది, చాలా డ్రై అవుతాయి. అప్పుడు ఈ రెసిపీ అనేది పాడు కాకుండా ఒక 15 డేస్ పాటు మనకు నిల్వ ఉండేలా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అలాగే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఒక హాఫ్ ఆఫ్ ది పాట్ నేను ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అలాగే నేను ఇక్కడ 1 కేజీ కాకరకాయలతో చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. చూడండి, కొద్దిగా లో ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనకి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. చూడండి, కలర్ అనేది ఇలా చేంజ్ అయ్యి ఇంకా క్రిస్పీగా అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే రిమైనింగ్ కాకరకాయ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న జార్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని చాలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. నచ్చితే ఇందులో మీరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈలోపు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇంకాస్త ఫ్రై అయిపోయే వరకు కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో మసాలా, అది కూడా ఇందులో వేసుకోవాలి. మీరు ఇందులో కారం ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేయించుకొని ఆయిల్లో కొద్దిగా వేయించుకొని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ మళ్ళీ కారం యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం మసాలా గ్రైండ్ చేసేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే కొంచెం డ్రై చేసిన కరివేపాకు కూడా వేసుకోవాలి. ఏమాత్రం పచ్చిదనం లేకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తే కంపల్సరీగా ఒక 15 డేస్ పాటు నిల్వ ఉంటుంది. మనకి ఈ రెసిపీని జర్నీ టైంలో కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాతే ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఎంతో టేస్టీ, కొంచెం కూడా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి నాతోని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఎలా వచ్చిందో. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.